హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు నేను మీకు బెండకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. బెండకాయతో పచ్చడి బాగుంటుందా, జిగురు జిగురుగా ఉండదా, ఇలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదండి. మీకు నిస్సందేహంగా నిర్భయంగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని ఇంక మీరు చేస్తూనే ఉంటారు. అంత బాగుంటుంది. అసలు మీకు పచ్చడి జిగురు అనేది రాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చడి అసలు జిగురుగా ఉందా లేదు కదా. సో ఈ విధంగా జిగురు లేకుండా ఎంతో టేస్టీగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చు, ఆ తయారు విధానం చూసేద్దామా. మరి ఈ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన తడంతా నీట్గా తుడిచేసేసుకుని తర్వాత ముక్కలు కట్ చేసుకోండి. వీటిని కాస్త చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా బెండకాయలన్నింటినీ కట్ చేసేసుకుని వీటిని గాలి కొంతసేపు ఆరపెట్టుకున్నారంటే మనకి బెండకాయ ముక్కలు ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇలా ముక్కలను తడలేకుండా చూసుకుంటే మనకు అసలు బెండకాయ పచ్చడి జిగురు అనేది రాదు. అలాగే వీటితో పాటు 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే చిటికెడని మెంతి గింజలు వేసుకోండి. మెంతులు తప్పనిసరిగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. వీటిని అన్నిటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇలా ఇవి సగం పైన వేగిపోయిన తర్వాత ఇందులో 4 పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 15 to 20 వరకు ఎండుమిర్చిని తీసుకుని వీటిని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి. మనం ఈ పచ్చళ్ళలో అసలు ఇంకా పచ్చిమిర్చి అనేది వాడమండి, మొత్తం ఎండుమిర్చితోనే చేసుకుంటాం. సో కాబట్టి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులో వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని ముందుగా కట్ చేసుకుని ఉంచుకుని బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని వేసేసుకుని ఈ బెండకాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. మూత పెట్టద్దండి, మూత పెట్టకుండానే వేయించుకోండి. చూడండి, ఇవి ఇలా కాస్త రంగు మారుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని వేసేసుకుని తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంత వేసుకొని సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకుని 1 నిమిషం పాటు టమాటాని వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకుని టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటో బెండకాయ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా దింపే ముందు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని వీటిని చల్లనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించుకుని తీసుకుని దినుసులు ఉన్నాయి కదా, ఇవి కొంచెం చల్లారితే వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెండకాయ టమాటా ముక్కలు కూడా చల్లారిపోతే వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుని మిక్సీని లైట్గా పల్స్లు ఇస్తూ గ్రైండ్ చేసుకుని తీసుకున్నారంటే మనకి పచ్చడి రోట్లో రుబ్బినట్టుగా వస్తుంది. రోల్ అందుబాటులో ఉంటే రోట్లోనే చేసుకోండి, ఇంకా బాగుంటుంది. చూడండి, పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. నిజానికి తాలింపు కూడా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే మనం అన్నంలో తినేసి దీన్ని బాగుంటుంది. బట్ నేను ఇక్కడ తాలింపు పెడుతున్నాను ఇంకా బాగుంటుందని చెప్పి. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కచ్చపచ్చ దంచుకున్న 2-3 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక కట్ చేసుకున్న ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా వేయించుకుని ఈ వేయించుకున్న తాలింపునంతా కూడా పచ్చళ్ళలో వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇంతేనండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా నోరూరించే బెండకాయ పచ్చడి రెడీ. ఇలా అన్నంలోకి బెండకాయ పచ్చడిని చేసుకుని దీనికి తోడు సింపుల్గా మజ్జిగచారు చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని కాస్త నెయ్యి కూడా వేసుకుని తిన్నారంటే ఆహా, టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ పచ్చడి నచ్చిందో లేదో, అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాకు తెలియచేయడం మర్చిపోకండి. మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.